వెల్కమ్ టు స్వాతి షార్ట్ హ్యాండ్ క్లాసెస్ అండి. ఇవాళ మనం 4th చాప్టర్ చెప్పుకుంటున్నాము. అయితే ఈ చాప్టర్‌లో చాలా అంటే చాలా ఒక 3, 4 పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే మీకు సరిపోతది. ఎక్కువ ఏమి ఉండదు. చాలా సింపుల్ లెసన్ ఇది. ఓకే. తిరిగి నేను మీకు చెప్పినట్టు ఒక సెకండ్ లెసన్ అనేదే కొంచెం ఇది అర్థమైపోతే నెక్స్ట్ అన్నీ నార్మల్‌గా ఎళ్ళిపోతూనే ఉంటది. నేను చాలా ఈజీగా చెప్పాను మీకు సెకండ్ లెసన్ అనేది. ఒకసారి అర్థం కాకపోతే రెండోసారన్నా చూడండి. రెండోసారి అర్థం కాకపోతే మూడోసారి. అప్పుడు అర్థం కాకపోతే ఇంకోసారి. కానీ ఖచ్చితంగా అయితే అర్థమవుతుంది. ఎందుకంటే చాలా ఈజీగా మనం చెప్పుకున్నాం. అయితే ఇవాళ మనం ఏం లెసన్ చెప్పుకుంటున్నామంటే దాంట్లో ఉన్న 4th లెసన్ చెప్పుకుంటున్నాం. 4th చాప్టర్. ఓకేనా? ఏంటి అంటే మనకి మనం ఫస్ట్ లెసన్ చెప్పుకున్నప్పుడు దాంట్లో మనం ఏం యూజ్ చేసాము? హ్మ్. ఆహ్, ఇది ఒక ఆర్. డౌన్‌వర్డ్ ఆర్. ఇదొక ఆర్. అంటే దీన్ని మనం రేగా చదువుకున్నాం. అప్‌వర్డ్. అట్లాగే డౌన్‌వర్డ్ హెచ్. అలాగే అప్‌వర్డ్ హెచ్. ఇవి మనం యూజ్ చేసాం. అవునా కాదా? సో, ఈ డౌన్‌వర్డ్ ఆర్ ఎప్పుడు యూజ్ చేస్తారు? ఈ అప్‌వర్డ్ రే ఎప్పుడు యూజ్ చేస్తారు? డౌన్‌వర్డ్ హెచ్ ఎప్పుడు యూజ్ చేస్తారు? అండ్ అప్‌వర్డ్ హెచ్ ఎప్పుడు యూజ్ చేస్తారు అనేది ఈ లెసన్. ఓకేనా? ఏంటి ఎందుకు ఇవి 2 టైప్స్ ఉన్నాయి. సో, ఈ 2 టైప్స్ ఎప్పుడు యూజ్ చేస్తారు అంటే మనకి ఈజీ కన్వీనియంట్ ఆఫ్ జాయినింగ్ స్ట్రోక్స్. ఇప్పుడు మనకి 2 స్ట్రోక్స్‌ని మనం జాయిన్ చేసినప్పుడు అది మనకి ఈజీగా అవ్వాలి. సో, దానికి రూల్స్. ఓకేనా అండి? ఇప్పుడు చూడండి ఒక్క నిమిషం. ఇప్పుడు ఫస్ట్ పాయింట్ చూడండి. ద కాన్స్టెంట్ ఆర్ హాస్ 2 ఫార్మ్స్. మనకి తెలిసినవే ఇవి. ఏంటివి? డౌన్‌వర్డ్ ఆర్, ఓకే. డౌన్‌వర్డ్ ఆర్ అండ్ అప్‌వర్డ్ రే. ఓకేనా అండి? దీస్ 2 ఫార్మ్స్ హెల్ప్స్ టు జాయిన్ స్ట్రోక్స్ ఈజీలీ. ఓకేనా? ఏమైనా స్ట్రోక్స్ జాయిన్ చేసినప్పుడు మనకి ఈజీగా అవ్వడం కోసం ఈ రెండిటిని కూడా మనం యూజ్ చేస్తాము. అండ్ టు షో వెదర్ ఎ వొవెల్ కమ్స్ బిఫోర్ ఆర్ ఆఫ్టర్ ఆర్. ఇప్పుడు దీంట్లో మీరు బాగా వినండి. చాలా ఈజీ. ఓకేనా? అన్నీ ఈజీ. చూడండి. వొవెల్ అనేది బిఫోర్ ముందు వచ్చిన, ఓకే. తరువాత అంటే ముందొచ్చిన, ఆఫ్టర్ తర్వాత రాకపోయినా. అర్థమైందా? ముందు వచ్చినా, తర్వాత రాకపోయినా మనం ఏం యూజ్ చేస్తామంటే డౌన్‌వర్డ్ ఆర్ యూజ్ చేస్తాం. ఓకేనండి? అదే గనక మనకి గనక ఓకే. వొవెల్ గనక తర్వాత వస్తే, ఆఫ్టర్ వస్తే మనం ఏం యూజ్ చేస్తాం? రే యూజ్ చేస్తాం. ఓకేనండి? ఇది ఫస్ట్ పాయింట్. మీకు అర్థమైందనుకుంటున్నాను. నేను మళ్ళీ చెప్తున్నాను. ఒకసారి చూడండి. ఓకే. మనం మళ్ళీ ఇంకోసారి చూద్దాం. ఫస్ట్ పాయింట్ వెరీ ఈజీ. వోవెల్. తర్వా ఫస్ట్ వచ్చిన అంటే బిఫోర్ వచ్చిన, ఆఫ్టర్ రాకపోయినా మనం ఏం చేస్తాము? ఏం యూజ్ చేస్తాము అంటే డౌన్‌వర్డ్ ఆర్. అంటే ముందొచ్చినా తర్వాత రాకపోయినా. ఇంకొకటేంటి మనం చెప్పుకుంది అంటే ఇంకొకటి వోవెల్. ఆఫ్టర్ వస్తే ఏం యూజ్ చేస్తాము? రే. ఓకేనండి? దిస్ ఈస్ ద పాయింట్. రూల్. ఫస్ట్ రూల్. అంటే ఈ చాప్టర్‌లో మనం నేర్చుకునే ఆర్‌కి సంబంధించి మనం నేర్చుకునే ఫస్ట్ రూల్. ఓకేనండి? చూడండి. ఇనీషియల్ ఆర్. ఆర్ ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ఎ వర్డ్ ఈస్ రిటన్ డౌన్‌వర్డ్ వెన్ ఎ వొవెల్ కమ్స్ బిఫోర్ ఇట్. మనం చెప్పుకున్నదే. ఒకవేళ గనక మనం రాసే వర్డ్‌లో గనక ఫస్ట్ వొవెల్ వచ్చింది అంటే మనం ఏమి ఆర్ యూజ్ చేస్తాము మనం? డౌన్‌వర్డ్ ఆర్. సో, ఓ. ఓ సౌండ్ వచ్చింది. ఓ సౌండ్ వస్తే ఏంటి? హ్మ్. ఓర్. సెకండ్ ప్లేస్ ముందొచ్చింది. అర్రే. అర్రే డౌన్‌వర్డ్. నెక్స్ట్ అరబ్. అరబ్. బి కొంచెం బారుగా అయిపోయింది. ఓకేనండి. చెరగట్లు. ఓకేనండి. ఇప్పుడు చూడండి. అరబ్. ఓకేనా? సో, ఇదెప్పుడు మనకి వొవెల్ ముందొస్తే. అలాగే తర్వాత వొవెల్ రాకపోయినా కూడా మనం యూజ్ చేసేది డౌన్‌వర్డ్ ఆర్. నెక్స్ట్ చూడండి. ఇన్ అదర్ కేసెస్ ద జనరల్ రూల్ ఈస్ రైట్ ఇనీషియల్ ఆర్ ఫైనల్
ఆర్ అప్వర్డ్ ఎప్పుడు ఇఫ్ ఎ వొవెల్ కమ్స్ ఆఫ్టర్ ఇట్. ఏంటి మనకి ఫస్ట్ గనక ఇనీషియల్ గా గాని ఫైనల్ గా గాని ఆర్ అప్వర్డ్ ఎప్పుడు వస్తుంది అంటే మనకి ఓవెల్ తర్వాత సారీ మనకి ఆర్ తర్వాత ఓవెల్ వస్తే అప్పుడు మనకి వచ్చేది ఏంటి అప్వర్డ్ ఆర్. దీన్ని మనం ఏమని చదువుతాం రేగా చదువుతాం. ఓకేనా అండి. అది అంటే ఫస్ట్ ఓవెల్ గనక ఓవెల్ ముందొచ్చిన తర్వాత రాకపోయినా ఆఫ్టర్ రాకపోయినా కూడా మనం ఏం యూజ్ చేస్తాము అంటే డౌన్వర్డ్ ఆర్. అదే గనక ఓవెల్ గనక వస్తే అంటే ఆఫ్టర్ వస్తే మనం అప్వర్డ్ రే యూజ్ చేస్తాం. దాట్స్ ఇట్. దీనికి ఎగ్జాంపుల్స్ ఇచ్చారు చూడండి. చూడండి ఎయిర్ మనకేం ఇది ప్యారీ అని మనకి చూసుకోండి. ఎయిర్ ఫస్ట్ ఓవెల్ వచ్చిందా లేదా? ఓవెల్ వచ్చింది. ఓవెల్ వస్తే మనం ఏం చేయాలి? మనం డౌన్వర్డ్ ఆర్. ఓకేనా. ప్యారీ ఆర్ తర్వాత ఓవెల్ వచ్చింది. ఓవెల్ వస్తే మనం ఏం చేయాలి? అప్వర్డ్ రాయాలి. ఓవెల్ వచ్చింది అంటే అప్వర్డ్ రాయాలి. ప్యారీ ప్యారీ 2 స్ట్రోక్స్ కూడా సేమ్ లెంత్ రాసుకోవాలి. నెక్స్ట్ పార్ ఆర్ ఎండ్ వచ్చేసింది అంతేగాని దీని కింద స్ట్రోక్ ఏం లేదు కదా. ఆర్ ముందు వచ్చింది ఓవెల్. నెక్స్ట్ చూడండి పార్. నెక్స్ట్ టారీ ఎందుకు ఆర్ తర్వాత ఓవెల్ వచ్చింది కాబట్టి అప్వర్డ్. నెక్స్ట్ టార్ ఆర్ తర్వాత ఓవెల్ రాలేదు కాబట్టి మనం డౌన్వర్డ్ ఆర్. నెక్స్ట్ చూడండి షెర్రీ. ఒక నిమిషం పైకి చెప్తాను చూడండి. సేమ్ చిన్న పాయింట్స్ ఇవి. షెర్రీ అన్నప్పుడు షెర్రీ దేనికి మనకి ఆర్ తర్వాత ఓవెల్ వచ్చింది కాబట్టి అప్వర్డ్. నెక్స్ట్ షేర్ ఇష్ రేర్ షేర్. ఇప్పుడు దీనికి ఏంటి ఆర్ తర్వాత ఓవెల్ రాలేదు కాబట్టి మనం ఏం రాసాము డౌన్వర్డ్ ఆర్ రాసాం అంతే. నెక్స్ట్ చూడండి డౌన్వర్డ్ ఆర్ ఈజ్ ఆల్వేస్ రిటర్న్ బిఫోర్ ఎం బికాస్ ఇట్ జాయిన్స్ మోర్ ఈజీలీ. ఎప్పుడన్నా కూడా రామ్ నేమ్ ఉండిద్ది మనం. ఇప్పుడు మనం ఏం చెప్పాం రా తర్వాత సారీ ఆర్ తర్వాత ఓవెల్ సౌండ్ వస్తే మనం ఏం చెప్పాం అప్వర్డ్ రాయాలని చెప్పాం. కానీ ఇక్కడ ఎందుకు రాసాము మనం డౌన్వర్డ్ అంటే ఇది ఎం కి ముందు వచ్చింది అంటే ఈజీగా జాయిన్ అవ్వడానికి. ఈజీగా ఉందా లేదా? అదే గనక మనం ఇలా రాయాలనుకో ఈజీగా ఉండదు. మీరు రాసి చూడండి. ఇలా రాసి ఇలా రాయాలంటే అవ్వదు. అదే గనక ఇదైతే చాలా ఈజీగా అయిపోతుంది. సో ఎం కి ముందు ఎప్పుడు ఆర్ వచ్చినా అంటే ఎం కి ముందు మనకి ఎప్పుడు ఆర్ వచ్చినా మనం ఏం రాయాలి అంటే డౌన్వర్డ్ ఆర్ రాయాలి. హోప్ యూ గాట్ ఇట్. అంతే చాలా ఈజీ. ఓకేనా. ఎం ముందు వస్తే ఆర్ ఎప్పుడు కూడా డౌన్వర్డ్ రాయాలి. అయిపోయింది. నెక్స్ట్ చూడండి ఇంకొక చిన్న పాయింట్ ఏమీ ఉండదు ఈ లెసన్ లో. చాలా చిన్న చిన్న పాయింట్స్ అంతే చాలా ఈజీ. ఓకేనా. ఇప్పుడు చూడండి హెచ్ ఏంటి మనం డౌన్వర్డ్ రాస్తాము లేకపోతే అప్వర్డ్ రాస్తాం. ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే మనం అప్వర్డే ఎక్కువగా బాగా రాస్తాము అని చెప్తున్నారు. ద అప్వర్డ్ ఫార్మ్ ఆఫ్ హెచ్ ఈస్ ద మోస్ట్ కామన్లీ యూజ్డ్. మనం ఎక్కువ కూడా ఏం యూజ్ చేస్తాము అంటే అప్వర్డ్ హెచ్ యూజ్ చేస్తాం. ఓకేనా. అప్వర్డ్ హెచ్ అనేది మనం అన్నిటికీ యూజ్ చేస్తాం. కానీ బట్ ద డౌన్వర్డ్ ఫార్మ్ ఈజ్ యూజ్డ్ వెన్ హెచ్ స్టాండ్స్ అలోన్ అంటే హెచ్ ఒకటే వచ్చినప్పుడు అంటే హే అలా హీ అలా వచ్చినప్పుడు. ఓకేనా. ఒకటే వచ్చినా లేకపోతే వెన్ హెచ్ ఈజ్ ఇమీడియట్లీ ఫాలోడ్ బై కే ఆర్ జీ మన కే గాని గే గాని ముందు వీటి ముందు కనుక హెచ్ అనేది వస్తే మనం ఏం రాయాలి డౌన్వర్డ్. ఎందుకు రాయాలంటారు డౌన్వర్డ్? ఫర్ ఈజీ జాయినింగ్. ఈజీగా జాయిన్ చేసుకోవడం కోసం మనం ఏం చేస్తామంటే డౌన్వర్డ్ రాస్తాం. ఓకేనా. ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఇచ్చా చూడండి. ఇక్కడ ఏం చెప్పలేదు. హెచ్ కి ఓన్లీ 2 రూల్స్ ఏంటి అంటే అన్నిటికీ డౌన్వర్డ్ సారీ అన్నిటికీ అప్వర్డ్. ఓకేనా. అన్నిటికీ అప్వర్డ్. కానీ హెచ్ అనేది కే ముందు వచ్చిన జీ ముందు వచ్చిన డౌన్వర్డ్. అలాగే సింగిల్ గా వచ్చినా కూడా డౌన్వర్డ్. అర్థమైందండి. ఈ 3 పాయింట్స్ ఏమీ లేదు.
మనం నార్మల్‌గా ఎప్పుడు రాసినా కూడా అప్ ఫర్ ఆల్. డౌన్ దేనికి? కే, గే అండ్ సింగిల్. కేకి, గేకి ముందొచ్చినా లేకపోతే సింగిల్‌గా వచ్చినా మనం ఏం రాస్తాము అంటే డౌన్ వర్డ్ రాసాము. అంతే. హెచ్‌కి రూల్ అంతే. సింపుల్. ఓకే. దీనికి ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. ఎగ్జాంపుల్స్ ఏమేమి ఇచ్చారు చూడండి ఒకసారి. ఓకేనా అండి? హెయిర్ సింగిల్‌గా వచ్చింది డౌన్ వర్డ్. ఇదిగో సింగిల్ వచ్చింది డౌన్ వర్డ్. నెక్స్ట్ కే వచ్చింది, జీ వచ్చింది దానికి ముందు. హేక్, హేక్. అర్థమైందా అండి? సో, వెరీ సింపుల్. అయిపోయింది. దీంట్లో ఉన్న లెసన్‌లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ ఇంకా అవే అండి. నెక్స్ట్ చూడండి గ్రామలాక్స్. గ్రామలాక్స్ వచ్చేసేపాటికి మనం షార్ట్ హ్యాండ్ బుక్‌లో ఉన్నాయి. మీరు గ్రామలాక్స్ అనేది ప్రాక్టీస్ చేయాలి. పుట్ త్రూ ద లైన్ రాస్తారు. బీ, టు బీ, ఇట్, హ్యాడ్. నెక్స్ట్ చూడండి. డూ అదే త్రూ ద లైన్ రాస్తే డిఫరెంట్ అవుతది. లేకపోతే డిఫరెన్స్ అవుతది. నెక్స్ట్ మచ్, చే అంటే చే అనేది అబోవ్ ద లైన్ రాసాం. అదే విచ్ అయితే ఆన్ ది లైన్ రాస్తాం. ఇవి గ్రామలాక్స్. సేమ్ అండి. సేమ్ 6 లైన్స్. మీరు తప్పకుండా రాయాల్సిందే. దీంట్లో ఏమీ లేదు. సో, దిస్ ఈస్ ద సింపుల్ లెసన్. అర్థమైందా అండి? ఇది. సో, ఇది లెసన్. నేను ఎక్సర్‌సైజెస్ అనేదైతే చెప్పట్లేదు. ఎందుకంటే మనం క్లాసెస్‌లో ఎక్సర్‌సైజ్ చెప్తాము, చెక్ చేస్తాము, డిక్టేషన్ ఇస్తాము, ట్రాన్స్‌క్రిప్షన్ చేస్తారు. సో, ఇవన్నీ చేస్తారు కాబట్టి నేను ఇవన్నీ అయితే ఇక్కడ రాసి చూపించట్లేదు. సో, అవి మీరు ప్రాక్టీస్ చేయాలి. అలాగే ఎవరైనా కూడా ఆన్‌లైన్ క్లాసెస్ అనేవి జాయిన్ అవ్వాలి అనుకుంటే ఈ నంబర్‌కి కాంటాక్ట్ అవ్వచ్చు. థాంక్ యూ. దిస్ ఈస్ ద 4థ్ చాప్టర్. ఓకేనా అండి? ఇంక దీంట్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. మీరెక్కువగా ప్రాక్టీస్ చేయాలి. అండ్ హోంవర్క్ ఈస్ వెరీ హోంవర్క్ అనేది మాత్రం మీకు బాగా కంపల్సరీ. అర్థమైందండి? మీకు బాగా ఇంకా మీరు నేర్చుకోవాలి అనుకుంటే ఫస్ట్ షార్ట్ హ్యాండ్ నేర్చుకోవాలంటే మీకు పేషెన్సీ ఎక్కువుండాలి. బుర్ర ఎక్కువుందా? తక్కువుందా? అది కాదు మ్యాటర్. ఓకేనా? పేషెన్సీ ఉండాలి. అండ్ డిసిప్లిన్ ఉండాలి. ఇవాళ చేస్తారు. రేపు హాలిడే. తర్వాత ఒక 3 డేస్ చేసి మళ్ళీ హాలిడే. ఇలా చేసేవాళ్ళు షార్ట్ హ్యాండ్ నేర్చుకోవడం అనేది యూజ్‌లెస్. ఎందుకంటే వాళ్ళకి 2 ఇయర్స్ అయినా రాదు. 2 ½ ఇయర్స్ అయినా రాదు. ఎన్ని ఇయర్స్ పెట్టినా వేస్ట్. కానీ నేనేం తప్పుగా అనట్లేదు. ఎవరికైతే 2 ఇయర్స్ పడుతుందో నేర్చుకోవడానికి వాళ్ళని నేను తప్పుగా అనట్లేదు. ఎందుకంటే మనకి నేర్చుకోవాలంతే. ఎంత టైం పట్టింది అనేదైతే కాదు. కానీ ఏంటి అంటే ఒక డిసిప్లిన్‌గా నేర్చుకోకపోవడం వల్ల ఏంటి అంటే వాళ్ళకి ఎన్ని సార్లు చెప్పినా గుర్తుండదు. గుర్తుండదు అంటే వాళ్ళు దాని మీద కాన్సంట్రేషన్ చేస్తే కదా వాళ్ళకి గుర్తుండేది. సో, వాళ్ళు ఎక్కువ కాన్సంట్రేషన్ చేయని వాళ్ళు, లేకపోతే వేరే వేరే పెట్టుకున్న వాళ్ళు, వాళ్ళకి షార్ట్ హ్యాండ్ అనేది ఆహ్, వేస్ట్. అంటే వేరే జాబ్స్‌కి ప్రిపేర్ అవ్వడం బెటర్. ఎందుకంటే వేరే జాబ్స్‌కి మనం డైలీ ఒక ఎగ్జామ్ రాసుకొని ప్రాక్టీస్ చేసుకుంటాం. అదంతా వేరు. దానికుండే ప్రిపరేషన్ ప్లానింగ్ అనేది వేరేలా ఉంటది. కానీ మీరు షార్ట్ హ్యాండ్‌కొచ్చేస్తే మీరు ప్రాక్టీస్ చేయాలి. ఎక్కువగా ప్రాక్టీస్. ఎలాంటి ప్రాక్టీస్? పర్ఫెక్ట్ ప్రాక్టీస్ అనేది ఉండాలి. ఓకేనండి? సో, మీరు దీంట్లో ఒకటే గుర్తుపెట్టుకోండి. బాగా ప్రాక్టీస్ చేయాలి ఫస్ట్ థింగ్. అట్లాగే బాగా పేషెన్సీ‌గా ఉండాలి. ఓకేనా? మీరు ఇంకొకటి చెప్పేదేంటి అంటే, హోంవర్క్ ఎందుకు చేయకుండా మానేస్తే హోంవర్క్ అనేది అంటే హోంవర్క్ మనం ఏం చెప్పుకున్నాం? ఒక వర్డ్ 6 లైన్స్ కంపల్సరీ. ఇది ఎగరగొట్టేసారనుకోండి, ఇంకిది ఎగరగొట్టేస్తే మీకు హ్యాండ్ మూవ్‌మెంట్ ఎప్పుడొస్తది? మనకి షార్ట్ హ్యాండ్ అంటేనే మనకి స్పీడ్. అర్థమైందండి? మన హ్యాండ్ అనేది చాలా మరిప్పుడు బేర్ ఉంది. బెర్రీ. హ్మ్. ఇప్పుడు ఇది ఇట్లా ఫాస్ట్‌గా రాసుకుంటూ ఎళ్ళిపోవాలి. నువ్వు రోజు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే నీకు 40 వర్డ్స్ పర్ మినిట్ అవన్నీ కూడా మనకి క్లాస్‌లోనే అయిపోతాయి. 40, 50, 60 వరకు కూడా. 80 స్పీడ్ అనేది మనకి సిలబస్ అయిపోయాక మనం రాస్తాం. ఓకేనా అండి? సో, ఎంత చెప్పినా ఇదే. సో, ప్రాక్టీస్ అవ్వండి బాగా. థాంక్ యూ.